ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఓటీటీలోకి సినిమాలు వచ్చాయి. అందులో ఏ సినిమా చూడాలి, అందులో ఏది బాగుందనే మీ డౌట్ కి ఆన్సరే వీడియో. నెంబర్ 9 ఫిరాయి హసీనా దిల్రుబా. ఇది తెలుగులో కూడా ఉంది. ఇది పార్ట్ 2. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో పార్ట్ 1 వచ్చి బాగా హిట్ అయింది. దాని పేరే హసీనా దిల్రుబా. మరి పార్ట్ 1 చూస్తేనే ఇది అర్థమవుతుందా అంటే అవును, మీరు పార్ట్ 1 చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 1 ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి స్టోరీ ముందుకెళ్తుంది. మరి సినిమా స్టోరీ ఏంటంటే, ఒక మర్డర్ నుంచి తప్పించుకోవడానికి రాణి అండ్ రిషబ్ పారిపోతారు. మరి వీళ్ళు దొరికారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ మంచి హిట్ ఇవ్వడంతో వీళ్ళు సెకండ్ పార్ట్ అయితే మనం ముందుకు తీసుకొచ్చారు. ఓవరాల్గా అయితే మీకు ఓకే పర్లేదనే ఫీలింగ్ అయితే ఇస్తుంది ఈ సినిమా. అంతేగాని తోపు తురుమని చెప్పను. డీసెంట్ వాచ్. నెట్ఫ్లిక్స్లో ఉంది, అది తెలుగులో కూడా ఉంది. అండ్ ఫ్యామిలీతో చూసేయచ్చా అంటే చూడలేం బ్రో. నెంబర్ 8 గ్యారా గ్యారా. ఇది ఒక టైం ట్రావెల్ సబ్జెక్ట్. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. కొరియన్ డ్రామా సిగ్నల్ ని వీళ్ళు రీమేక్ చేశారు. ఒక పోలీస్ ఒక మిస్టీరియస్ అండ్ టఫ్ కేస్ ని ఎలా 1 డేలో సాల్వ్ చేశాడనేదే ఈ సినిమా స్టోరీ. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే టైం ట్రావెల్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మూవ్ అవుతుంది. వాటి గురించి మొత్తం చెప్పేస్తే సినిమా నచ్చదు భయ్య, బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎక్కువ చెప్పట్లేను. ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్ టైమ్ లైన్స్ అంటే ఏంటో, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. అక్కడక్కడ మంచి ట్విస్ట్లతో అండ్ స్టన్ అయిపోయేలా ఉండే మూమెంట్స్ తో అయితే సినిమాని ప్లాన్ చేశారు. టైం ట్రావెల్ సబ్జెక్ట్ అనేది అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్, ఎందుకంటే అవి ఎంతో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తాయి. అలాంటి సినిమా ఇది. సో మిస్ చేయకండి, మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. G5లో ఉంది. అండ్ ఆల్సో ఇది తెలుగులో లేదు. నెంబర్ 7 టర్బో. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడని ఆ అమ్మాయిని తీసుకొస్తాడు మమ్ముట్టి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది, ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది థియేటర్ కంటెంట్ కాదు కానీ OTT కంటెంట్ భయ్య. రాజ్బీ శెట్టి ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాడు. చించి అవతల పడేశాడు భయ్య. ఆ పర్ఫార్మెన్స్ కోసమన్నా ఒక్కసారి చూడొచ్చు. ఇది సోనీ లీవ్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. అండ్ ఇది తెలుగులో కూడా ఉంది. నెంబర్ 6 ది బర్త్డే బాయ్. ఒక 5 ఫ్రెండ్స్ ఫారెన్ లో ఉంటారు. అందులో ఒకటి బర్త్డే కావడంతో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా ఎంజాయ్ చేసి ఆ బర్త్డే బాయ్ నే చంపేస్తారు. ఆ తర్వాత ఏమైందనేది స్టోరీ. యాక్చువల్లీ ఈ స్టోరీ నిజంగా జరిగిందంట. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా స్టోరీ రాశారు. ఓవరాల్ గా ఇది ఓటీటీలో కాబట్టి 1 టైం చూడొచ్చు. మంచి యూత్ఫుల్ వేలో వెళ్తుంది. ఫ్యామిలీతో చూడకండి, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మరి బర్త్డే బాయ్ ని కావాలని లేపేశారా, అనుకోకుండా జరిగింది అనేది మీరు సినిమాలో చూడాల్సిందే. నెంబర్ 5 లైఫ్ హీల్ గయి. ఈ సిరీస్ తెలుగులో అండ్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో డీసెంట్ వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ ని. మన మున్నాభయ్య మెయిన్ లీడ్ రోల్ లో చేశాడు. కథ విషయానికి వెళ్తే, ఒక రిచ్ ఫ్యామిలీ ఒక విలేజ్ కి బయలుదేరుతారు. వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తున్నారంటే, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హోటల్ అక్కడ ఉంటుంది. అది పాతబడిపోతుంది. దాని 6 months లో మళ్ళీ దాని పూర్వవైభవం తెప్పించాలి. అది వీళ్ళ మీదున్న పెద్ద టాస్క్. మరి వీళ్ళ పని చేశారా లేదా, తర్వాత ఏమైంది అనేది మెయిన్ స్టోరీ. కామెడీ వేలో వెళ్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే పర్లేదు, కొంచెం ఓపిక పడితే చూడొచ్చు. కొన్ని మంచి మంచి కామెడీ సీన్స్ తోటి బాగా వెళ్తుంది సిరీస్. పర్లేదు, చూసేయండి 1 టైం. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. నెంబర్ 4 ముంజియా. బిట్టు అనే కుర్రాడు తన తండ్రి డెత్ మిస్టరీ గురించి వాళ్ళ ఊరికి వెళ్తాడు. ఆ ఊరి పక్కనున్న ఊర్లో ముంజియా ఆత్మ ఒక చెట్టుకి కట్టి వేయబడుతుంది. ఆ ముంజియా ఆత్మకి అండ్ తన తండ్రి మరణానికి కారణం ఏంటో బిట్టు తెలుసుకుంటాడు. ముంజియా దయ్యం పెళ్లి ఎందుకు కోరుకుంటుంది, మరి బిట్టుని ముంజియా ఏమైనా చేసిందా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఈ సినిమాలో ఉండే విజువల్స్ తప్పకుండా మిమ్మల్ని మెప్పిస్తాయి. కొన్ని అన్నెసరీ సీన్స్ ఉంటాయి, కొంచెం ఓపిక పట్టాలి. మరి ఓవరాల్ గా మంచి కాన్సెప్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెం ఎగ్జిక్యూషన్ లో పొరపాట్లు అయ్యాయి. బట్ ఒక్కసారి చూడొచ్చు. ఇవాళ రేపు ఓటీటీలోకి వస్తుంది. అది కూడా డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తుంది. థియేటర్ లో అయితే పర్లేదు అనిపించింది, బట్ ఓటీటీలో మాత్రం వర్తే అనిపిస్తుంది నాకైతే. నెంబర్ 3 బర్త్ మార్క్. ప్లాట్ ఏంటంటే, 90s లో ప్రెగ్నెంట్ అయి హెల్త్ ఇష్యూస్ ఉన్న తన భార్యని న్యాచురల్ డెలివరీ కోసం ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు హీరో. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి, అక్కడ న్యాచురల్ డెలివరీ అయ్యిందా కాలేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ సినిమా మెయిన్ పాయింట్ చెప్పకుండా అక్కడెక్కడికో తిప్పుతారు భయ్య. ఎందుకు భయ్య మమ్మల్ని అటు ఇటు తిప్పుతున్నామని డౌట్లు రేజ్ అవుతూనే ఉంటాయి. ఆ తర్వాత కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ కూడా వస్తూ ఉంటది. చెప్పిందే చెప్తారు, అదో టైప్ లా ఉంటుందండి. ఈ వీకెండ్ అయితే దీన్ని స్కిప్ చేస్తే బాగానే ఉంటుంది. పర్లేదు, చూస్తా అంటే చూసేయండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని ఇబ్బందికరమైన సీన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ అయితే చూసేయచ్చు. అండ్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్
నెంబర్ 2 చందు ఛాంపియన్. ఏంటి భయ్య ఈ సినిమాని లాస్ట్ వీక్ చెప్పావుగా మళ్ళీ చెప్తున్నావు ఏంటి అంటారా? ఎస్, ఆల్రెడీ మూవీని లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ సజెషన్స్ లో యాడ్ చేశాను. బట్ అగైన్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక బ్రిలియంట్ సినిమా బాస్. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం డెఫినెట్ గా దీన్ని వాచ్ చేయండి. చాలా మంచి సినిమా, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఏంటి సినిమా స్టోరీ అంటే ఇదొక బయోపిక్. చందుకి ఒలింపిక్ లో మెడల్ సంపాదించాలని డ్రీమ్. తన జీవితంలో పడిన స్ట్రగుల్స్ ఏంటి, ఎలా మరి గెలిచాడా లేదా అనేది స్టోరీ. ఒక్కసారి ఈ మూవీని స్టార్ట్ చేయండి, తర్వాత మీరు వదిలితే నన్ను అడగండి. అలా ఉంటుంది భయ్య సినిమా అయితే. అసలు కార్తిక్ ఆర్యన్ నుంచి ఇలాంటి ఫిలిం అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అయితే బాగా ఎమోషనల్ చేస్తుంది. తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇది ప్రైమ్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఇంపార్టెంట్ గా తెలుగులో ఉంది భయ్య. ఇంకేంటి మరి, స్టార్ట్ చేయండి, చూసేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 1 భారతీయుడు 2. ఏంది బ్రో అట్టర్ ఫ్లాప్ సినిమా నెంబర్ 1 లో పెట్టావేంటంటారా? ఈ నెంబర్ 1 నెంబర్ 2 పట్టించుకోకండి, నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోయా. ఓవరాల్ గా ఏ మూవీస్ వచ్చాయో మాత్రం తెలుసుకోండి, ఏవి చూడాలో అవి చూసేయండి. మొన్న థియేటర్లోకి వచ్చి చాలా మందికి జెండుబం తెప్పించిన సినిమా ఇది. శంకర్ నుండి ఇలాంటి సినిమాలు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఇలాంటి సినిమాలు తన దగ్గర నుంచి వచ్చాయంటే. చాలా పెద్ద కాస్ట్ అండ్ క్రూతో వచ్చి సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే చిత్ర అరవిందన్ అతని ఫ్రెండ్స్ సహాయంతో సమాజంలో ఉన్న అవినీతిపై, అన్యాయాలపై సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉంటాడు. భారతీయుడు మళ్ళీ రావాలంటూ పోస్టులు పెడతాడు. అలా చేయడంతో భారతీయుడు ఇండియాకి వస్తాడు. అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని భారతీయుడు చంపేస్తాడు. ఆ ప్రాసెస్ లో చిత్ర అరవిందన్ జీవితంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. దాంతో భారతీయుడిని అందరూ నిందిస్తారు. అసలు ఏమైంది, ఎందుకు కామన్ మ్యాన్ కూడా భారతీయుడిపై కోపం తెచ్చుకున్నారు, ఆ తర్వాత ఏమైంది, మరి భారతీయుడు ఇండియాలో అవినీతి లేని సమాజాన్ని తీసుకొచ్చాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎక్కడికో అవుతుంది ఈ సినిమా కూడా. దీన్ని మాత్రం ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు భయ్య. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే మాత్రం పర్లేదు అనిపిస్తుంది. సో ఈ వీకెండ్ ఈ మూవీని జస్ట్ ట్రై చేస్తా అంటే 1 టైం చూడండి, అంతేగాని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. సో ఇంతే వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.